నాది ఎందుకు కొడుతాడు? నాది నిజంగా ఉంది చాలా ఉంటుంది పొగడాలి అంటే వాళ్ళ కోసం ఈరోజు సరిపోదా? లేదు ఇక ఇంకా అత్యంత గొప్ప విషయం ఏమంటే ఏమి చేయనట్టే ఉంటాడు, అన్ని చేయించింటాడు అనమాట. కారేసుకు వెళ్ళిపోతాడు. నాలో ఆలోచన పుట్టించేది ఈయనే, ఆ ఆలోచన తగ్గట్టు శ్రమ పడేది కూడా ఆయనే. నిజంగానే పుట్టించేది, దాన్ని పెంపొందించేది, దాన్ని ఆచరించేది, ఆచరణలోకి తీసుకొచ్చేది, దాన్ని సక్సెస్ చేసే వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే అదొక మాట చెప్పచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇతను నా చేతిలోనే ఉన్నాడు. అంటే ఒక ఆప్తుడిగా, ఒక అన్నదమ్ముడిగా, మా ఫ్యామిలీకి ఒక గొప్ప స్నేహభావంతో ఉంటాడు అనమాట. అంటే ఫ్యామిలీలో ఎవరు ఆరోగ్య స్థితిగతులు ఎవరు సరిలేకపోయినా మొదటి వ్యక్తిగా ఈయన హాస్పిటల్కి తీసుకుపోయి చేర్చడం జరుగుతూ ఉంది. ఒక పేరెంట్గా ఎంటర్ అయినటువంటి ఇతను ఈరోజు ఈ సంస్థకు ఏవోగా ఉండిపోయాడు అనమాట. అంటే ఇది చిన్న పదం యాక్చువల్గా. ఎలాంటే నాకు అన్నీ చేయాలని ఎప్పుడు ఉండదు ఆ ఆశ, కానీ ఇలా చేస్తే బాగుంటుంది, సొసైటీకి నీలాంటి వ్యక్తి కావాలి, నీలాంటి ఆచరించేటువంటి, నీలాంటి త్యాగమైనటువంటి, నీలాంటి హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ సొసైటీకి కావాలి, కాబట్టి నువ్వు ఊరికే ఉండడం మంచిది కాదు అని అతను ఆలోచన నాలోనే పుట్టించాడు. మనకు ఒక సిబిఎస్ఈ స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పాడు. దానికి నేను కూడా ముందుటి నుంచి నాకు ఆ ఆలోచన ఉంది, కానీ చేస్తానో లేదో అనే ఒక భరోసా లేకపోయింది. కానీ దానికి ఆజ్యం పోసి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ దొరుకుతుందో పరిశీలించి, ఎక్కడ తక్కువగా దొరుకుతుంది, ఎక్కడ క్వాలిటీ దొరుకుతుందో చూసుకొని, ప్రతి విషయాన్ని పరిశీలించి, ప్రతి వస్తువుని చెక్ చేసి, తక్కువ విలువ కలిగినటువంటిది, ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటివి ఈ సంస్థలో ఏవైనా చూస్తున్నామంటే దాని పేరు ఖచ్చితంగా చలపతి సార్ పేరే కొట్టాల. ఆ బస్సు దగ్గర నుంచి, ఆ కారు దగ్గర నుంచి, వాడు ఆడే బ్యాట్ దగ్గర నుంచి, లాస్ట్కి ములికి దగ్గర నుంచి కూడా ముజాహిద్ ములికి కూడా ఆయనే తీస్తాడు అనమాట. అంటే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. అంటే ప్రతిదీ ఒక నిజంగానే దాన్ని ఏమంటారంటే ఒక మంత్రి అనాలి. నిజంగా ఒక రాజ్యంలో సలహాదారుడు లేదా మంత్రి పదవి ఎంత గొప్పదో అంత గొప్ప వ్యక్తి. సో వీళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా కోల్పోయాడు నా మాదిరిని. నేను నా స్వార్థం కోసం ఏదో ఇది చేస్తానేమో, నాకు గుర్తింపు ఉందనుకుంటాం, కానీ అతను నిరంతరము ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు రోడ్ల పైన బెంగళూరులోనే జీవనాన్ని సాగించాడు. వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కోల్పోయి నిజంగా ఈ సంస్థని ఇంత గొప్పగా తీర్చిదిద్దడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన జీవం. మనందరికీ పనిని కల్పించినటువంటి వ్యక్తి. ఇది కూడా చాలా గర్వించదగిన విషయం. చాలా ధన్యవాదములు సార్. మీ ఫ్యామిలీకి, మీకే ఈ సంస్థ తరఫున ఏదో ఒకటి చేయడానికి కానీ ముందుంటుంది ఖచ్చితంగా. ఇక్కడ పనిచేసే వాళ్ళతో పాటు మీకు కూడా చాలా గొప్పగా ఇస్తాం. ధన్యవాదం సార్. చాలా గొప్ప వ్యక్తి. ఇదే అదే ఒక టీమా. ఇంకొక గొప్ప విషయం ఏమంటే చాలామంది అపార్థాలు చేసుకుంటారు అన్నమాట. వినపడుతుందిలే. చాలామంది అపార్థాలు చేసుకుంటారు, అంటే ఎక్కడెక్కడికో పోతాడు. కానీ ఎవరు ఇంట్లో వాళ్ళు ఒకవేళ మూడ్ లేకపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళు నానా రకాలుగా అనుకున్నా ఏది పట్టించుకోకుండా, అలాంటి పట్టించుకోకూడదు సార్. మన ఏమైతే అనుకున్నామో దాన్ని సాధించేంత వరకు ఏ ఆలోచనలు కానీ, ఏ వ్యక్తి అడ్డంకులు వచ్చినా కానీ, ఎవరు ఏమన్నా కానీ దాని చెవులను తుడిసేసుకొని దాన్ని పట్టించుకోకుండా, నిజంగా మనము ఏ రోజైతే మనం అనుకున్న సాధిస్తామో ఆ రోజే సార్ మనం గెలిచినట్టు. నిజంగానే చాలామంది ఎన్ని రకాలుగా ఎవరు ఏమనుకున్నా ధైర్యంగా నన్ను ముందుకు చేశాడు, ఆయన ముందుకు పోయాడు, ఖచ్చితంగా సాధించాడు. ఇదైతే నిజం సార్. చాలామంది అపార్థాలు కూడా చేసుకుంటారు అలా. అదే సో ఇంకా గతంలో ఈ అక్షరమాల సిబిఎస్ఈ స్కూల్ అనేది ఇంకా మంచి క్వాలిటీగా, మంచి విలువలతో అభివృద్ధి కావాలని ఈ సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.